హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటూ అందరి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఈరోజు 3వ క్లాసు స్టార్ట్ చేద్దామంట. మనం చెప్పుకున్నాము వైట్ ఎలిఫెంట్ 7 ట్రంక్స్ ఉంటాయని, అది ఒక్కొక్కటి ఒక్కోలాగా పనిచేస్తుందని, అవన్నీ బాగుంటేనే మన శరీరం యాక్టివేషన్లో ఉంటుందని, మూలాధార చక్రం యాక్టివేషన్లోకి వస్తుందని మనమంతా తెలుసుకున్నాం. సో మనము బాగా ఉండి అవి ఏమీ డ్యామేజ్ కాకుండా, అవి బ్లడ్ కానీ మజ్జ ఇవన్నీ ఏమి డ్యామేజ్ కాకుండా మత్సంగా ఉంటే మన హెల్త్ ఇష్యూస్ కూడా మనకి బాగా ఉంటాయి. తర్వాత ఇష్యూస్ అనేవి ఏంటివి రావు. తర్వాత వచ్చేసి మన ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ కూడా బాగా ఉంటాయని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా అక్కడనే మీరు ఆ హంసవాహనం పైన, ఆ బొమ్మలోనే హంసవాహనం పైన ఉన్నటువంటి వైట్ హంస ఉంటుంది కదా, స్వాన్ అంటాం దాన్ని, ఉన్నటువంటి బ్రహ్మదేవుడు అనమాట. వైట్ కలర్లో ఉంటుంది అనమాట. మనము రెడ్, ఈ మూలాధార చక్రం రెడ్ కలర్ అని చెప్పుకున్నాము. సో రెడ్ వైట్ మిక్సింగ్తో చేసిండే కలర్ కూడా ఉంటుంది కాబట్టి ఆ 4 పెటల్స్లోనే ఇక్కడ వాహనం పైనటువంటి బ్రహ్మ మనకి హెల్ప్ చేస్తాడనమాట. ఇప్పుడు మనము హాస్పిటల్కి పోతాం, ఒకలాగా కొంచెం హెల్త్ బాగాలేకుంటే చూపించుకోవడానికి వెళ్తాం, పెళ్ళికి వెళ్తాం, ఒకలాగా బాగా హాయిగా సంతోషంగా ఉంటాము. ఎందుకంటే మనం సోషల్గా మూవ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో మనం ఎలా ఉండాలి అనేది ఈ మూలాధార చక్రంపై బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్కి పోతేగిన బాగా రెడీ అయ్యి వెళ్ళం కదా. సో అది మూలాధార చక్రంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కర్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకందరికీ మూలాధార చక్రము బాగా పనిచేస్తుంటుంది. ఐరన్లో పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళకి మూలాధార చక్రము యాక్టివేషన్లో బాగా ఉంటుందన్నమాట. వాళ్ళకి అంత యాక్టివేషన్లో ఉండి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు అనేవి ఉండవు. ఎందుకు అంటే వాళ్ళకి ఆజ్ఞాచక్రం సరిగా పని చెయ్యదన్నమాట. ఎందుకు? ఆజ్ఞాచక్రం పని చేస్తే వాళ్ళు 10 మందితో పని చేయించుకొని డబ్బులు సంపాదించుకుంటారు. మూలాధారం పనిచేస్తుంది, ఆజ్ఞాచక్రం కూడా పనిచేస్తుంది. కానీ మూలాధారం ఒక్కటే పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు ఒక 10 ఇంట్లో పనిచేసి తన ఇంట్లో కూడా చేసుకొని వస్తారనమాట. ఇప్పుడు మనము మన ఇంట్లోనే చేసుకొని ఇంకా 10 మందికి మనము హెల్ప్ చేయగలుగుతాం. అంటే మనకి మూలాధార చక్రం, ఆజ్ఞాచక్రం 2 కూడా మనకి యాక్టివేషన్లో కూడా ఉందన్నమాట. వాళ్ళకి మైండ్లో ఉండే శక్తి తక్కువగా ఉంటుంది, మనకి మైండ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఆజ్ఞాచక్రము బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకే వాళ్ళని ఎక్కువగా మనం తిట్టకూడదు, చేయకూడదు, ఏమీ అనకూడదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి మూలాధార చక్రం యాక్టివేషన్లో ఉంటుంది, వాళ్ళు పని చేయడానికి బాగా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క మన పనిని ఉపయోగించుకొని మన మెదడు ద్వారా చాలా నాలెడ్జిని పొందవచ్చు. ఆ తర్వాత వచ్చే డబ్బులతో వాళ్ళని ఇంకా ఎక్కువ మందికి మనం ఉపాధి కలిగించగలుగుతాం అన్నమాట. సో వాళ్ళని బాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం శాకాహారం గురించి ఇక్కడ మాట్లాడదాం. మనకు శాకాహారం అంటే మనము ఏమి జంతువుల్ని తినుకోకుంటే అది శాకాహారం కిందకు వస్తుందని అనుకుంటాము. కానీ అది శాకాహారం కిందకి రాదు. ఎందుకంటే ఇప్పుడు శనక్కాయలు ఉన్నాయి, ఇవన్నీ శనక్కాయలు కింద నుంచి భూమిలో నుంచి కాస్తాయి. అవి పీకితేనే ఆ స్టెమ్ యొక్క పని అయిపోతుంది, అంటే అక్కడికి అది ఎండ్ అయిపోయేస్తుంది అనమాట. సో అట్లాంటివి ఇవన్నీ వీళ్ళు ఎక్కువగా తింటారనమాట. ఎవరు? కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళంతా వీటిని ఎక్కువగా తింటారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, పెద్ద పెద్ద స్పిరిచువాలిటీలో ఉండేవాళ్ళు కానీ ఏం తింటారు? గోడంబి అంట, బాదామి అంటే ఇలాంటివన్నీ తింటూ ఉంటారనమాట. ఆ తర్వాత వచ్చి బ్రాంచెస్లో కాస్తాయి కదా, అది ఒక్క పంటకే అది పోదనమాట. మళ్ళీ అట్లనే కాస్తానే ఉంటాయన్నమాట. సో వాటి నుంచి దాన్ని శాకాహారం అని అంటారనమాట. దాన్ని అట్లాంటివి అంటే ఇప్పుడు పండ్లు ఉంటాయి, సపోటా కానీ, ఆరెంజ్ కానీ, ఇవన్నీ ఏమంటే
ఒక్కసారి పండినా కూడా మళ్ళీ ఇంకొకసారి అది వస్తుంది. ఈ సీజన్‌లో రాదు. కానీ అది చెట్టు అనేది నాశనం కాదనమాట. కానీ కింద గ్రౌండ్ కింద ఉంటాయి కదా! అవన్నీ నాశనం అయిపోయే చెట్లనమాట. సో, వీటిని అన్నింటిని చాలామంది బాగా తింటారు. సో, వాళ్ళకి ఆ మూలాధార చక్రం ఎక్కువగా యాక్టివేషన్‌లోకి వస్తుందనమాట. సో, స్పిరిచువాలిటీలో ఉండేవాళ్ళు కూడా ఈ శాకాహార భోజనాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా ఆల్కనీ ఫుడ్ అని అది ఇది అని ఇంకా ఎక్కువ వచ్చినాయన్నమాట. అవన్నీ కొంచెము పైనుండే వాళ్ళే తినేదన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి భూమి ద్వారా ఏమొస్తుంది, భూమి మూలాధార చక్రం ఎర్త్ ఎలిమెంట్ అని మనకి తెలుసు. సో అక్కడి నుంచి వచ్చే మనకి ఖనిజాలు అవన్నీ మనం అట్రాక్ట్ చేసుకోవాలన్నమాట, అయస్కాంతం లాగా. కానీ మనం వాటిని అన్నింటినీ అట్రాక్ట్ చేసుకోవడం లేదు. ఇదే సోడియం, పొటాషియం కానీ, కాల్షియం కానీ ఇవన్నీ మనకి భూమి నుంచి కూడా మనకి లభిస్తాయి. కానీ వాటిని మనం అట్రాక్ట్ చేసుకోలేము. ఎందుకంటే మన మూలాధార చక్రం స్ట్రాంగ్గా లేదు. దానికోసం ఆ స్ట్రాంగ్నెస్ కోసం మళ్ళీ మనము వాటిని ఈ కెమికల్స్ని వేటి రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో తీసుకొని వాటిని మనము కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ మనకి మూలాధార చక్రంలో యాక్టివేషన్లో ఉంటే ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తాయి. మనకి ఎటువంటి మెడికల్ ప్రాబ్లం కూడా రావు, ట్యాబ్లెట్స్లు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇంకా మనకి అన్ని చోట్ల తెలుసు, ఒక్కొక్క చోట ఒక్కొక్క కెమికల్ వస్తుందని. ఇక్కడ మనకంతా ఐరన్ ఎక్కువగా చిక్కుతుంది అనమాట, కర్ణాటక సైడ్ ఇదంతా. సో ఢిల్లీ దగ్గర ఒకలాగా, జైపూర్ ఒకలాగా, మహారాష్ట్ర ఇలాంటి, ఆంధ్రప్రదేశ్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పూస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి లభిస్తాయో వాటి ద్వారా అక్కడ వాళ్ళు తిని హాయిగా ఉంటారనమాట. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడుండే పవర్ కానీ మనకి అక్కడ ఉండేవి మనకి ఏమన్నా మనం అట్రాక్షన్ చేసుకోవాలని అనుకుంటే అప్పుడు చెప్పులు విడిచేసి బాగా అక్కడ వాకింగ్ చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మినరల్స్ మనము అబ్జర్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు తెలుసు ఇవి ఎన్నో క్రిస్టల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ క్రిస్టల్స్ను ఉపయోగించి కూడా మనము మూలాధార చక్రాన్ని యాక్టివేషన్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంతమంది ఇంకా లోయర్ డైమెన్షన్లో వాళ్ళందరూ నరబలిలు అవన్నీ ఇస్తాము మేమని మొక్కుకొని ఉంటారనమాట. మన యాన్సిస్టర్స్ కానీ ఎవరైనా కానీ, మన వంశస్థులు, మన వాళ్ళు ఎవరో ఒకరు వేడుకొని ఉంటారు. వాళ్ళు ఉన్నట్టుండి బాడీ వెకేట్ చేసి ఉంటారు. సో అవన్నీ ఎవరు తీర్చాలి? సో అవన్నీ మనకి బ్లడ్ రూపంలోన, డిఎన్ఏల రూపంలోన మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ తీసుకోకపోయినా కూడా మనకి ఆ బ్లాకేజెస్ల ద్వారా కూడా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్లో ఉండదు. సో మనకి బ్రహ్మ యొక్క ఈ వైట్ స్వాన్ పైన ఉన్నటువంటి బ్రహ్మాజీ మనకి ఏం చేస్తాడు, మన కర్మని అనుభవించుకోకుండా ఉండేందుకు ఆయన మనకి హెల్ప్ చేస్తాడనమాట. అనుభవించాల్సి ఉంది కానీ మనము మంచిగా మెడిటేషన్ చేసి ఎంతో కొంత మనము వాటిని మాఫీ చేసుకోగలిగితే చాలా బాగుంటుందన్నమాట. ఈ నెగిటివిటీని అంతా ఆయన తీసేస్తాడు. తర్వాత మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనము సత్యలోకం, బ్రహ్మదేవుడు అంటే సత్యలోకం, ఆయనతో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి మన పాస్ట్లో ఏం జరిగిందో అనేది కూడా మనకి తెలియచేయబడుతుంది అనమాట. అప్పుడు వాటిని చూసుకొని మనము వాటిని పోగొట్టుకుంటే మనము కర్మ అనుభవించవలసిన అవసరం ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా ఎవరు క్లీన్ చేస్తారంటే ఢాకినీ దేవి. ఆమె ఒక దేవి అనమాట. ఆమె ఈ చక్రంలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా క్లీన్ చేస్తుంది. ఆమె దగ్గర ఏమేమి ఉంటాయి, కత్తి ఉంటుంది, శూలం ఉంటుంది, ఒకటి ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది, దాన్ని ఏమంటారో తెలియదు, అది కూడా ఉంటుందన్నమాట ఆమె దగ్గర. సో అదంతా నెగిటివిటీని మనకి క్లీన్ చేస్తారు. తర్వాత మనకి
ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా కూడా మనము స్టాండర్డ్గా ఉండి ఆ బాధని పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి. అదే బాధలో మనం పనిచేసి మన యొక్క మూలాధార చక్రాన్ని మనము డిస్బ్యాలెన్స్ చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు అది కర్మ వచ్చింది, మనం ఏం చేయాలని ఆలోచించి దానిని మనము నిదానంగా ఆ పనిని చేయాలన్నమాట. సో అప్పుడు మన చక్రం అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు మనల్ని అన్నారు చేశారని వాళ్ళపైన రివెంజ్ పోకూడదు అనమాట. వాళ్ళతో కొట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనుషులందరూ కరెక్టే, కానీ సమయం కరెక్ట్గా ఉండదన్నమాట. సో మనం ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కరిని చూస్తేనే చాలా కోపంగా ఉంటారు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అన్నీ చేసింటారు, అత్తాలు కానీ కోడలు కానీ ఎవరైనా సరే చేసుకుంటారు. కానీ వాళ్ళ ముఖం చూస్తేనే వాళ్ళకి రాదు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎనర్జీలు చూసి వాళ్ళకి అలా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ ఎనర్జీని మనము మంచి ఎనర్జీతో మనము ఉంటే వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ అనేవి రావన్నమాట. అవన్నీ ఆ నెగిటివిటీని అంతా మనము క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఈ చక్రంలో ఋషులు కూడా ఉంటారు. మనకి బ్లడ్ ద్వారా, వంశం ద్వారా నెగిటివిటీ అంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఋషి కశ్యపశ మహర్షి, కద్రువ, వినత్రి వీళ్ళు ఒక 13 మంది భార్యలు ఉన్నారనమాట. హ్యూమన్ బీయింగ్స్, తర్వాత అనిమల్స్, బర్డ్స్ ఎలా వచ్చాయి, ఇవన్నీ ఈ ఋషి యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో ఈ రాశిలో ఈ చక్రంలో ఆయన యొక్క ఎనర్జీలతో మనం క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాం. టోటల్ నెగిటివిటీని అంతా తీసేసుకుంటాం అనమాట. మళ్ళీ ఇది కుంభరాశికి, మకర రాశికి సంబంధించినది అనమాట మూలాధార చక్రము. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మూలాధార చక్రం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ భగవంతుడు ఈ మూలాధార చక్రంలో మనకి ఈ మంచి దేవతలను మనం ప్రతిష్ఠించుకోవచ్చు. భూలక్ష్మీదేవి, వరాహ నరసింహ స్వామి, ఈ తర్వాత ఆదిశేషు అంటే తెలుసు కదా, 1000 తలకాయలు ఉంటాయన్నమాట. ఆయన లోవర్ డైమెన్షన్లోనే ఉంటాడనమాట. మన కుండలిని శక్తిని యాక్టివేషన్ చేసేకి కింద నుంచి పైకి వచ్చింటారనమాట. బుద్ధుడికి ఉంటుంది చూడండి, వెనకాల బ్యాక్ సైడ్ 1000 శేషుల ఉంటాడు, నాగలోకంలో నుంచి వచ్చింటారనమాట. సో ఆయన ఉంటాడు ఇక్కడ. వీళ్ళందరినీ మనము మన మూలాధార చక్రంలో స్థిరస్థాపన చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవుళ్ళు కూడా ఇక్కడ వస్తారు. కంచి కామాక్షి అనమాట, కామాక్షి దేవి. తర్వాత వచ్చేసి ఏకాంబరేశ్వర స్వామి. మనము దీన్నంతా సంకల్పం చేసుకొని మన నెగిటివిటీని, నెగిటివ్ ఫోర్సెస్ వీటన్నింటినీ అంటే ఒక్కొక్క కణాలలో నుంచి బయటికి పంపించేసి మంచి ఎనర్జీలను మనము ఇక్కడ నింపుకోవాలన్నమాట. టోటల్ నెగిటివ్ ఎనర్జీని అంతా మనము బయటికి పంపించిన తర్వాత కొంచెం ఎంత స్పేస్లో ఉంటే అంత స్పేస్లోన హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చిండే వాళ్ళతో మనము ఆ ఎనర్జీలను మనము నింపుకోవాలన్నమాట. అప్పుడు మనకున్నటువంటి మూలాధార చక్రము డిస్బ్యాలెన్సింగ్ కాకుండా బ్యాలెన్స్లోకి వస్తుందన్నమాట. ఎవరో వచ్చి మన చక్రాన్ని బ్యాలెన్స్ చేయరు. తర్వాత ఎన్నో లక్షలు ఖర్చు చేసినా ఇది బ్యాలెన్సింగ్గా రాదనమాట. సో మనమే నిదానంగా మన ఆలోచనల విధానాల ద్వారా మనము దీన్ని యాక్టివేషన్లోకి చేసుకోవాలి. తర్వాత ఇది వంకాయలు తినడం ద్వారా కూడా ఇది బాగా మనకి యాక్టివేషన్లోకి వస్తుంది. తర్వాత వచ్చేసి బీట్రూట్ జ్యూస్ బెల్లంతో చేసిండేది, ఇదంతా ఎక్కువగా బాగా వచ్చేస్తుంది అనమాట యాక్టివేషన్లోకి. సో ఫ్రెండ్, మనమంతా ఆలోచించి నిదానంగా వీటిని అనుసరించి ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని మనం చక్కగా సరిదిద్దుకుంటే, దేవతలను స్థిరస్థాపన చేసుకుంటే మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయన్నమాట. ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్లను మనం దాటి
బాగా మెడిటేషన్ చేసుకొని ఒక 21 డేస్ అప్పుడు ఇది బాగా మనకి యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదంతా మూలాధార చక్రంలో. దీన్ని మన చక్రంలో ఎలా స్థిర ప్రతిష్టాపన చేయాలి, భూమాత భూలక్ష్మీదేవిని, వరాహ లక్ష్మీ నరసింహస్వామిని, తర్వాత వచ్చేసి ఆదిశేషుని, ఏకాంబరేశ్వర స్వామి, కంచి కామాక్షి ఈమెను, ఆ తర్వాత వచ్చేసి డాకిని శక్తితో ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత శ్రీచక్రంలో ఫస్ట్ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా యాక్టివేషన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి జరిగిపోతాయి అన్నమాట. సో నెగిటివిటీ అంతా బయటికి, ఫోర్సెస్ అంతా బయటికి వెళ్ళిపోతే మనము మంచి ఫోర్సెస్ని లోపల చేర్చుకుంటే ఇదంతా మనకి యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మూలాధార చక్రం యొక్క క్లాసు. 3 ఎపిసోడ్స్ అయినాయి, ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఓకే, అది మెడిటేషన్కి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.